వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రధానంగా 3 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నడవడం జరిగింది. సో నిన్న ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. సో కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత సో బీఆర్ఎస్ నుంచి ఈ గట్టి కంబ్యాక్ ఉండబోతుంది. సో బీఆర్ఎస్ వాళ్ళు సమస్య మీద మాట్లాడబోతున్నారని చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ మొన్న మరి బీఆర్ఎస్ వాళ్ళు అనుకుని చేశారా లేదా ఏదో పేర్లలుగా ఇట్లా జరిగిందా అనేది తెలియదు. కానీ మరి వాళ్ళు వాకౌట్ చేసిన పరిస్థితి, వాళ్ళకి మైక్ ఇవ్వట్లేదనో రకరకాల రీజన్స్తో వాళ్ళు వాకౌట్ చేశారు. సరే మొన్న వాకౌట్ చేసారు ఓకే, కానీ నిన్న అయినా వాళ్ళు వచ్చి వాళ్ళ వర్షన్ చెప్పుంటుంటే ఎంతో బాగుండేది. నిన్న ప్రతిపక్ష పార్టీ లేకుండా కేవలం అధికార పార్టీ వన్ సైడ్ సభ నడిచినట్టుగా కనపడింది. కంప్లీట్గా వన్ సైడ్ సభ నడిచింది. దీని మీద కనీసం బీజేపీ కూడా ఎక్కడ స్పందించలేదు. ఇక వాళ్ళు కూడా చాలా తక్కువే దీని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. సో సభలో ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ ఏమో ఇక ఇంటికే పరిమితమైన పరిస్థితి. కనీసం వాళ్ళ వర్షన్ వచ్చి ఇదిగో ఇది మా పరిస్థితి, సో మా నినాదం ఇది, సో నీళ్ళ విషయంలో మా స్టాండ్ ఇది అని చెప్పుకుంటే ఇంకా బాగుండే. కేవలం ఏదో అధికార పార్టీ వన్ సైడ్ సభలా నిన్న నడిచిన పరిస్థితి. వాళ్ళు ఏ జీవో ప్రవేశపెట్టినా ఇక అది ఆటోమేటిక్గా మాట్లాడేటోళ్ళు ఉండరు. కాబట్టి ఇక బీజేపీ కూడా దాని మీద పెద్దగా స్పందించినట్టుగా కనపడట్లే నదీ జలాల అంశంలో. ఎందుకంటే పక్క రాష్ట్రంలో వాళ్ళతో ఉమ్మడి కూటమిలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు పెద్దగా దాని మీద రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇక్కడ రియాక్ట్ అవ్వాల్సిన అసలు అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేడు. ప్రెస్ మీట్లో మాత్రం అడ్డగోలుగా మాట్లాడింది ఆయన. లేదు నీళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి, ఖచ్చితంగా దీని మీద నేను నోరు విప్పాల్సిందే. ఇక నేను చూసి ఇక వచ్చిన బయటికి, ఇక నేను ప్రజాక్షేత్రంలో ఉంటా, అసెంబ్లీకి వెళ్తా. ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అసెంబ్లీకి వచ్చిండు అని చెప్పి ఇక మొదటి రోజు ఒక 7 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయింది ఇక ఫామ్ హౌస్లోకి. ఇక మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ కనీసం ఆయన చెప్పిన మాట మీదనే నిలబడే పరిస్థితి లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇక అదొక పెద్ద టాస్క్ కాదు. పాపం వాళ్ళ సొంత మంత్రులే దాని మీద సరిగ్గా స్పందించిన పరిస్థితి లేదు. సో నిన్న రేవంత్ రెడ్డి కూడా మంత్రులందరికీ క్లాస్ పీకినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ మీద ఎవరు సరిగ్గా స్పందించలేదని, దాని మీద సరైన స్పందన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు దాని మీద సరిగ్గా స్పందించకపోవడం, ఆ పీపీటీ ప్రజెంటేషన్ అంశం మీద నిన్న రేవంత్ రెడ్డి మంత్రులకి క్లాస్ పీకినట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఈ వార్తలే కనపడతా ఉన్నాయి. శ్రీశైలం నుంచి నీళ్ళకు అనుమతి ఇవ్వకుంటే జూరాల నుంచి తెచ్చుకుంటామట, పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తామట, మోడీ బాబు జగన్ ఎవరు అడ్డొస్తారో చూస్తామట, రాష్ట్రానికి నష్టం కలిగించే చిన్న పని కూడా చెయ్యనట, సవాల్ చేసిన వారు నీళ్ళపై చర్చకు రాలేదేం, బట్టలు ఊడదీస్తాం తోలు తీస్తామన్నారు, మరి రాలే, ఇప్పుడు ఎవరి తోలు తీయాలో ప్రజలే నిర్ణయిస్తారు, పార్టీ ఆఫీసులు బహిరంగ సభల్లో మాట్లాడటం కాదు, శాసనసభకు వచ్చి చెబితే ప్రజలే తేల్చుకుంటారట, చట్ట సభలంటే కేసీఆర్కు ఏమాత్రం గౌరవం లేదు, కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పుకుంది ఆయనే, బీఆర్ఎస్ వల్లే ఏపీ నీళ్ల దోపిడీ చేస్తుంది, పాలమూరు రంగారెడ్డిపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక అంతే ఉంటుంది, వన్ సైడ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ ప్రధాన ప్రతిపక్షం లేనప్పుడు సో వాళ్ళు ఏమంటున్నారు, బట్టలు ఏడు తీస్తాం తోలు తీస్తామన్న వాళ్ళు మరి ఇప్పుడు ఏమయ్యారు, మరి రాలేదేమి? ముఖ్యమంత్రి అదే అడుగుతున్నాడు. ఇక పార్టీ ఆఫీసులోనూ బహిరంగ సభల్లో కాదు మీరు మాట్లాడాల్సింది, ఇక్కడ మాట్లాడితే శాసనసభలోకి వచ్చి మాట్లాడితే ప్రజలే తేల్చుకుంటారని చెప్తా ఉన్నారు. మరి నిజమే కదా వాస్తవంగా. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం అక్కడ ఉంటే గత 10 ఏళ్ళలో జరిగిన విషయాలేంటి, ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటి అనేది తేట తెల్లమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం లేదు,
మాట్లాడేటోళ్ళు లేరు. ఏదో తోలు తీస్తాం, చీరేస్తాం. ఇది కేవలం ఏదో ప్రెస్ మీట్ల వరకు, ఏదో ఈరోజు నేను వచ్చాను కాబట్టి ఏదో ఒక మాట్లాడాలి కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో నేను ఉన్నానన్న ఉనికి చూపించుకోవడానికి తప్పితే కేసీఆర్ ప్రెస్ మీట్ వల్ల ప్రజలకు ఒరిగిందైతే ఏం లేదు. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇంకా అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే ఇంకా చాలా సమస్యలు బయటకు వచ్చేవేమో. మరి ఎందుకు ఆయన ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? మరి అంత దూకుడుగా వచ్చిన వ్యక్తి, అంత సీరియస్గా రాష్ట్ర అధికార పార్టీ గురించి మాట్లాడిన వ్యక్తి, గవర్నెన్స్ ఫెయిల్ అవుతుందన్న వ్యక్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతున్నాయన్న వ్యక్తి మరి ఇప్పుడు ఏమైండు? ఈ అందరూ కూడా ఇదే క్వశ్చన్ రేజ్ చేస్తారు. మరి ఇప్పుడు అధికార పార్టీ తప్పు చేసినా ఇప్పుడు ఏమవుతుంది? ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఇప్పుడు అధికార పార్టీ చెప్పిందే నీతి అవుతుంది కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే వన్ సైడ్ సభ నడిచింది నిన్నంతా. అది ఎవరు ఏం చేయాలి, ప్రతిపక్ష పార్టీగా గెలిపించుకున్నందుకు మన కర్మ అన్నట్టు ఉంది అది పరిస్థితి. అనవసరంగా కేసీఆర్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నామన్న ఆలోచన ప్రజలకు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చేటట్టు చేస్తున్నారు వీళ్ళు. వాకౌట్ చేయడం ఏంది? ఇప్పుడు మైక్ ఇవ్వలేదు, మైక్ ఇవ్వకపోవడం, అసలు మైక్ ఇవ్వాల్సిన డిస్కషన్ ఏం జరిగిందాడ? ఏం కొత్త డిస్కషన్ రేజ్ చేశారు మీరు? క్వశ్చన్ అవర్లా క్వశ్చన్స్ అడగాల్సిన పాయింట్స్ని సో వీళ్ళు కూడా దాన్ని ఎక్కడా కూడా ఖండించే పరిస్థితి లేదే. స్పీకర్ కూడా ఇక ముఖ్యమంత్రినే పొగడాలంటే ఈ అందరూ పొగిడే పరిస్థితి ఉండదు. సో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మళ్ళీ విడత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం జూరాల నుంచి తీసుకుంటామని ప్రకటించారు. వచ్చిన నీటిని వచ్చినట్లే రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీళ్లు తెచ్చుకుంటామని పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. జూరాల తెలంగాణ ఐడిపిఎల్ భూములు అన్యాక్రాంతంపై ఉన్నత స్థాయి సర్వే కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశం అంట. ఆర్జేడి శ్రీహరి నేతృత్వంలో కమిటీ అట. కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణ శాసనమయ్యాయి. 35% పనులు చేసి 90% అయ్యాయంటున్నారు. 3 ఏళ్లలోపు కృష్ణాలో ప్రాజెక్టులు పూర్తి అట. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న పీపీటీ ప్రజెంటేషన్లో చెప్తా ఉన్నాడు ఈ మాట. ఇయో ప్రాజెక్ట్ అన్నీ అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి మోదీ, చంద్రబాబు నాయుడు, జగన్ సహా ఎవరు వచ్చి ఆపుతారో చూస్తామని సవాల్ చేశారు. తెలంగాణ పైన ఈ కుర్చీలో ఉన్నంత కాలం తెలంగాణకు నష్టం కలిగే చిన్న తప్పు కూడా చేయబోమని అన్నారు. శనివారం శాసనసభలో నీళ్లు నిజాలు అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, పక్క రాష్ట్రంతో చర్చల కోసం కమిటీలు వేసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్ను కేసీఆర్ ఇంటికి పిలిచి పంచభక్ష పరమన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టెండర్లు, కాంట్రాక్టులు ఇప్పించి కమిషన్లు కొట్టి వెన్ను తట్టి ప్రోత్సహిస్తే నేను కేంద్రంపై, చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించానని, 2 రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని నేను సాధించిన విజయాలు ఇన్నాళ్ళు చెప్పలేదు. చంద్రబాబుతో సమావేశం జరిగినప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఆపితే నదీ జలాలపై చర్చలకు వస్తామని, నాపై గౌరవంతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆయన ఆపారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారట.